వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణపై టీడీపీ నాయకుడు కిరాక్ ఆర్పి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా నాయకురాలు తుమరాడ స్రవంతులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్నో కీలక పదవులను బాధ్యతాయుతంగా నిర్వహించిన బొత్స సత్యనారాయణపై స్థాయి మరిచి విమర్శలు చేయడం, అవహేళనపూరిత వ్యాఖ్యలు చేయడం కిరాక్ ఆర్పీకి టీడీపీ నాయకులకు తగదన్నారు. బొత్స సత్యనారాయణ ప్రజా జీవితంలో నిబద్ధత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచారని, ముఖ్యంగా తూర్పు కాపుల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమల్లో ఆయన పాత్ర మరవలేనిదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ అవి మర్యాదపూర్వకంగా, విషయపరంగా ఉండాలన్నారు. వ్యక్తిగత దోషంలు, అసభ్య వ్యాఖ్యలతో రాజకీయ లబ్ధి సాధించాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అలాగే వైకాపా సీనియర్ నాయకులు నెరుసు చిరంజీవులు, మునుల జాన్ గురునాథ్, సాసుపల్లి యుగంధర్లు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే పార్టీ శ్రేణులు సహించబోవని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. టీడీపీ నాయకత్వం వెంటనే స్పందించి కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న కిరాక్ ఆర్పి అనే ఒక జబర్దస్తిలోని కామెడీలో పనిచేసిన తను ఈ రాష్ట్ర శాసనమండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిపై, అలాగే ఉత్తరాంధ్ర భాషపై ఒక వ్యక్తి ఆరోగ్యపరంగా కొద్దిగా మాటలు ఏదైనా తడబడిది వస్తే వాటిపై మాట్లాడిన కిరాక్ ఆర్పి ఆయన నుంచి ఒకసారి మీకు చెప్దామనే ఆలోచనతో ఈరోజు అందరి ముందు రావడం జరిగింది. ఇకనైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా మంచి పనులు ఉంటే అవి చెప్పాలి తప్ప, నీకు రోజా గారు అనే మాజీ మంత్రివర్యులు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి, నీ వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేస్తే ఆవిడనే అవహేళనంగా మాట్లాడారు మీరు. కిరాక్ ఆర్పి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మనిషిగా చేయాల్సింది బోళంత ఉంటుంది. అది మానేసి ప్రతి ఒక్కరిని వ్యంగ్యంగా మాట్లాడడం అంటే చాలా తప్పని తెలియజేస్తూ, మా బొత్స సత్యనారాయణ గారు కానీ, మా తూర్పు కాపులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏదైనా సరే అవహేళనగా మాట్లాడితే ఖబర్దారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఎక్కడైనా కూడా మనం ఎప్పుడన్నా చూసాం, ఎటువంటి కాంట్రవర్సీస్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది సత్యనారాయణ గారు. చాలా బాధాకరమైన విషయం ఇవి కూడా మేము అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. క్షమాపణ ఆల్రెడీ చెప్పారు. కాకపోతే ఏంటి అంటే తిట్టడం, క్షమాపణ చెప్పడం ఇవి అంతా కూడా కూటమి ప్రభుత్వానికి బాగా అలవాటు అయిపోతుంది. దయచేసి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎవరినైనా కానీ, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారినే కాదండి, ప్రతి ఒక్కరిని కూడా దూషించడం అన్నది కూటమి ప్రభుత్వానికి, మేము అధికారంలో ఉన్నాం, మేము ఎవరినన్నా అనేయచ్చు, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం అన్నది జరుగుతుంది. దయచేసి కిరాక్ ఆర్పి గారు ఇప్పటి నుంచి అయినా కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఏం మాట్లాడుతున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడితే మంచిది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మొన్న బొత్స సత్యనారాయణ గారి మీద కిరాక్ ఆర్పి అనే వ్యక్తి ఒక ఆయన మేనరిజాన్ని చూపెడుతూ ఎంత అవగాహన చేశాడో ఈ రోజున రాష్ట్రం అంతా చూస్తుంది. ఈ రోజున మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఒక వ్యక్తిని ఏమన్నా, ఒక వికలాంగులు కానీ వీళ్ళు కానీ ఏమన్నా క్రిటిసైజ్ చేస్తే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే గైడ్లైన్స్ ఇచ్చింది. శాసనసభ పక్ష నేత, శాసన మండలి సభాపక్ష నేత, మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతి ఒక్క హృదయంలో చరమముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు బొత్స సత్యనారాయణ గారిని కించపరిచి మాట్లాడటం మరి
చాలా హేమైన చర్య. బొత్స సత్యనారాయణ గారి మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి తప్పుడు అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ఇది భారతదేశంలో మరి ఎవరు కూడా హర్షించలేనటువంటి అంశం ఇది. కిరాక్ ఆర్పి గారు ఇలాంటి నువ్వు మానుకోకపోతే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, బొత్స సత్యనారాయణ గారు అభిమానులందరూ కూడా నీకు బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మా తూర్పుగా ముద్దుబిడ్డ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారి మీద జబర్దస్త్ స్కిట్లు చేసుకుంటూ తన జీవనం సాగిస్తున్నటువంటి కిరాక్ ఆర్పి అనే వ్యక్తి తన నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ మా సత్యబాబు గారి యొక్క భాషని ఎటకారంతో కూడిన అవహేళన చేస్తూ తన ఇష్టాసారంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తూర్పు కాపులమే కాకుండా బీసీ ఎస్సీ నాయకులందరం కూడా కలిపి మా సత్యబాబు గారికి సపోర్టుగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉత్తరాంధ్రకి మొత్తానికి కూడా, ఉత్తరాంధ్ర కాదు మా తూర్పు కాపు 50 జాతర స్టేట్ మొత్తం ఎంతమంది ఉన్నా అందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవం. అలాంటి వ్యక్తిని గురించి నువ్వు ఇలా మాట్లాడడం చాలా నిజాతినీశంగా ఉందని మేము హెచ్చరిస్తూ, ఇలాంటి ఇక ముందు మాట్లాడే మాటలు కూడా మీరు చూసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.